కొన్ని సంచలనాలు, కొన్ని మంచి నిర్ణయాలతో దూకుడుగా వెళ్తున్న దళపతికి ఒక్కసారిగా బ్రేక్. మొన్న కోయంబత్తూర్, నిన్న మధురై రోజుల వ్యవధిలోనే జరిగిన వరుస హత్యలు విజయ్ ప్రభుత్వాన్ని కుదిపేశాయి. ఎన్నికల్లో ఏ డీఎంకే వైఫల్యాలనైతే ఎండగట్టి విజయ్ పీఠాన్ని దక్కించుకున్నారో, ఇప్పుడు అదే లా అండ్ ఆర్డర్ అంశంపై విపక్షాలు విజయ్ సర్కార్ను టార్గెట్ చేస్తున్నాయి. బట్ ఈ సంక్షోభాన్ని సెట్ రైట్ చేసేందుకు సీఎం విజయ్ ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారంటున్నారు. అది మోస్ట్ సెన్సేషన్ అవుతుందని టాక్ కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఏంటది? అధికారం చేపట్టిన నాటి నుంచి తనదైన మార్కు పాలనతో దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి విజయ్. గుడి, బడి, బస్టాండ్ల దగ్గర ఒక్క వైన్ షాప్ కూడా ఉండొద్దంటూ మహిళల మనసు గెలుచుకున్నారు. పేదల ఆకలి తీర్చే అమ్మ క్యాంటీన్లలో క్వాలిటీ అద్భుతంగా ఉండాలని ఆదేశించారు. రైతులకు 50,000 రూపాయల వరకు పూర్తి రుణమాఫీ, 50,000 నుంచి లక్షలోపు రుణాలున్న వారికి 50% మాఫీ ప్రకటించి సంచలనం సృష్టించారు. అటు సినిమా ఇండస్ట్రీకి సైతం కొత్త సినిమా రిలీజ్ అయిన వారం రోజుల పాటు రోజుకు 5 ఆటలు అంటూ వరాలు కురిపించారు. పండుగలు, సాధారణ సెలవు రోజులు, శని, ఆదివారాల్లో కూడా రోజుకు 5 షోలు వేసుకోవచ్చంటూ ఆర్డర్స్ ఇచ్చారు. ఇలా వరుస పాజిటివ్ నిర్ణయాలతో విజయ్ గ్రాఫ్ దూసుకుపోతున్న తరుణంలో లా అండ్ ఆర్డర్ రూపంలో ఒక్కసారిగా పెద్ద షాక్ తగిలింది. కోయంబత్తూరు, మధురైలలో రోజుల వ్యవధిలోనే జరిగిన ఘోర హత్యలపై ప్రతిపక్షాలు ఒక్కసారిగా విరుచుకుపడుతున్నాయి. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు విజయ్ సర్కార్ను గట్టిగా నిలదీస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో శాంతి భద్రతల గురించి మాట్లాడిన విజయ్ ఇప్పుడు తన ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. విజయ్కు పాలనా అనుభవం లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అసలే ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో పోలీస్ అధికారులు తెగ నవ్వుకుంటున్న వీడియో విపక్షాలకు అస్త్రంగా మారింది. అది కూడా కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసి దారుణంగా హత్య చేసిన కేసుకు సంబంధించిన బ్రీఫింగ్ ఇవ్వడానికని వచ్చి ఆపుకోలేనంత నవ్వుతో నవ్వుకున్నారు పోలీసులు. అటు మంత్రి కీర్తన కూడా శాంతి భద్రతలపై మీడియా ప్రశ్నిస్తుంటే మధ్యలో నవ్వారు. ఇవన్నీ చూశాక లా అండ్ ఆర్డర్ సమస్యపై ప్రభుత్వానికి సీరియస్నెస్ లేదంటూ మరింతగా విమర్శించడం మొదలుపెట్టాయి డీఎంకే, అన్నా డీఎంకే. వరుస ఘటనలు, ప్రతిపక్షాల విమర్శలతో సీఎం విజయ్ అలర్ట్ అయ్యారు. తన ప్రభుత్వంపై పడ్డ ఈ మరకను చెరిపివేసేందుకు హోం మంత్రిత్వ శాఖ టాప్ పోలీస్ బాసులతో ఎమర్జెన్సీ రివ్యూ చేపట్టారు. కొందరు చెప్పేదేంటంటే రాష్ట్రంలో ఉన్న కరుడుగట్టిన నేరస్తుల చిట్టాను బయటకు తీయాల్సిందిగా సీఎం విజయ్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇకపై నేరం చెయ్యాలంటేనే భయపడేలా కాస్త టఫ్ డెసిషన్స్ తీసుకోబోతున్నారనే చర్చ ఇప్పుడు తమిళనాట జోరుగా సాగుతోంది. ప్రచారం జరుగుతున్నట్టు నిజంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటే విజయ్ పాలనలో కొత్త కోణాన్ని, ఎవరో ఊహించని యాంగిల్ను చూసినట్టే లెక్క. శాంతి భద్రతలను పూర్తిగా ట్రాక్లోకి తెచ్చేందుకు దళపతి వేస్తున్న ఈ అడుగులు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.